భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. ఐ కిల్ యూ అంటూ 2 ఈమెయిల్స్ వచ్చినట్లు సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతమ్ గంభీర్. సైబర్ సెల్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారనే దానిపై విచారణ చేపట్టింది. దాడిపై స్పందించినందుకే గంభీర్ కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. తనకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను గంభీర్ కోరాడు. ఐసిస్ కాశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కోసం ప్రార్థిద్దాం. దీనికి బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారు. భారత్ తిప్పికొడుతుందని గంభీర్ పహల్గామ్ ఘటనపై పోస్టు పెట్టారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 26 మంది మృతి చెందారు. ఇందులో 2 తెలుగు వ్యక్తులు ఉన్నారు. ఘటనలో పలువురు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శలు గుప్పించారు. ప్రధాని షరీఫ్కు వాస్తవం తెలుసంటూ వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పేర్కొన్నాడు.